ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇద్దరి టార్గెట్ ఒక్కటే, ఆ రామలక్ష్మి లైఫ్ ని స్పాయిల్ చేయడం. అందుకే కదా నేను జైలు నుంచి విడుదల చేయించాను. అస్మిత నా మీద ఎంత కక్ష పెంచుకుందా? ఆ రామలక్ష్మి వాళ్ళ నాన్నొచ్చి వారం రోజుల్లో పెళ్లి చేసుకోకపోతే నా అంతు చూస్తాను అన్నందుకు నాకిష్టం లేని తంతు జరుపుకోవటం ఏంటి అని నేను ఆలోచించాను. నిన్ను పెళ్లి చేసుకున్నట్టు నాటకాన్ని రక్తి కట్టిస్తూ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టాను. అనుకున్నానే, అసలు పరిచయం లేని వాడితో వారం రోజుల్లో ప్రేమేంటి పెళ్ళేంటని అప్పుడే అనుకున్నాను. ఈ పెళ్లి నిజం అయి ఉండదని నాకు మొదటి రోజు నుంచి అనుమానం వచ్చింది. ఇప్పుడు అది అబద్ధం అని తేలిపోయింది. ఇద్దరం భార్యాభర్తలుగా నటిస్తున్నందుకు అగ్రిమెంట్ రాసుకున్నాం. 2 ముళ్లే వేసి తాళి నా మెడలో నేనే వేసుకున్నాను. నీకు ₹1 కోటి డబ్బులు కూడా ఇచ్చాను. అంటే మొగుళ్ళ నటించడం కాకుండా నా దగ్గర రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నాడు. అందుకోసం వాడికి ₹1 కోటి లంచం అందించావా? మీరు మాట్లాడుతుంటే ఒక్కొక్కటి బయటపడుతుంది. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలేస్తే నాకు తిక్కరేగి నీకు జీవితమే లేకుండా చేస్తాను. జైల్లో ఉన్న సుఖంగా ఉండేవాణ్ణి బయటకొచ్చి నాకు బాధ ఏంట్రా అని చచ్చేదాకా నువ్వు ఏడ్చేలా చేస్తాను. కూల్ అస్మిత, నా పర్ఫార్మెన్స్ లో ఏ ప్రాబ్లం చేశానని? ఏం చేసావా నీకు తెలీదా? బెడ్రూమ్ లో పాలు తాగి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసావు. శోభనం అంటే ఎక్సైట్ అయిపోతావు. నా చుట్టూ తోకొప్పుకుంటూ తిరుగుతుంటావు. ఇప్పుడు కూడా 16 రోజుల ఫంక్షన్ అంటే దాందే ఉంది, తాళి కట్టేస్తాను అంటున్నావు. తాళి అంటే నీ దృష్టిలో పసుపు దారం అయి ఉండొచ్చు, నా దృష్టిలో పలుపు తాడు. దాంతోనే నీ మెడకి చుట్టి నీ ఊపిరాపేస్తాను. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? ఒకరు అనుకోవడం ఏంటి? నువ్వు మనుషుల జీవితాలతో ఆడుకోవడానికి పుట్టిన రాక్షసివి. అస్మిత, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నిజానికి నేను ఆ మాత్రం నీకు భర్తలా బిల్డప్ ఇస్తున్నానంటే కారణం రామలక్ష్మికి ఏ మాత్రం దొరకకూడదని, మా అన్నయ్యకి డౌట్ రాకూడదని. హాకీ గేమ్ లో ఎక్కడ గెలుస్తుందోనని ఆ రామలక్ష్మిని ఆటకే దూరం చేయాలనుకున్నదాన్ని నేను. శౌర్య నాకు దక్కే వరకు నేను నా గేమ్స్ ఆడుతూనే ఉంటాను. కానీ నువ్వు హత్య చేయిపోయి నా లైఫ్ తో ఆడుకోవాలని చూస్తే త్వరగా అవుట్ అయిపోతావు. నేను ఆడమన్నట్టు మాత్రమే నువ్వు ఆడితే నువ్వు ఎదుగుతావు. హత్య తెలివితేటలు ఉపయోగించావంటే ఇదే నాటకంలో నేను విధవరాలి వేషం వేయడానికి కూడా వెనకాడను నేను. నువ్వు ఎన్ని ఆటలాడినా తలకిందులుగా తపస్సు చేసినా మా ఆయన కాలువేలి గోటికి కూడా నువ్వు సరిపోలేవే. ఈ ప్రశాంత్ అనే మృగం నా దరిదాపుల్లో కూడా రాలేడు.